సో అయితే మనకి జస్ట్ ఈ బ్రెడ్ పౌడర్ కొంచెం ఫ్రై అయితే చాలా చాలండి, ఫ్రై అయితే చాలా. ఓకే ఓకే. సో దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు? ఎక్కువ పట్టదండి. ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన పిల్లలకి హెల్త్ కూడా మంచిది కాదు. అవునా. ఇలా లైట్ ఆయిల్ చేసి కాబట్టి ఇలా షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చక్కగా ఇలా వేడివేడిగా చేసేసుకొని సాస్ తో తినేస్తే అంతే, చాలా బాగుంటుంది. సూపర్గా ఉంటుంది. సూపర్ అండి. ఓకే ఓకే. ఈవినింగ్ ఎవరైనా మనకి గెస్ట్లు వచ్చినా స్పీడ్గా చేసి పెట్టేయచ్చు. చక్కగా అరటి పువ్వు ఇంట్లో ఉంటే ఫాస్ట్గా చేసి పెట్టేయచ్చు. ఓకే ఓకే. ఇంకా తీసేద్దామండి. తీసేద్దామండి, అయిపోయింది. ఓకే. ఆ సర్వింగ్ ప్లేట్. ఓ చక్కగా డెకరేట్ చేశారు దీన్ని కూడా. అవునండి, నేను తీసి పెట్టిన అందులో పెట్టండి. ఓకే. కొత్తిమీరతో గార్నిష్ చేసుకునండి, తినేయచ్చండి అంతే. అరటి పువ్వు కట్లెట్ రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి. ఓకేనండి. చూసారు కదండి, వేడివేడిగా అరటి పువ్వు కట్లెట్స్ రెడీ అయిపోయాయి. మరి టేస్ట్ చూసే ముందు ఈ కట్లెట్స్ తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. అరటి పువ్వు కట్లెట్ తయారు చేసే విధానం. అరటి పువ్వు మధ్యలోని కాడలు తీసేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. ఉడికించిన బంగాళాదుంప, క్యారెట్ మెరిపి దీనిలో వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసి కాస్త మగ్గాక ఉడికించిన అరటి పువ్వు, కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి. దీనిలో బ్రెడ్ పౌడర్ కలిపి కొంచెం తీసుకుని కట్లెట్స్ లా చేత్తో వత్తుకుని బ్రెడ్ పౌడర్ పట్టించి పెనంపై వేసి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, అరటి పువ్వు కట్లెట్ రెడీ. అరటి పువ్వు కట్లెట్ తయారు చేసే విధానం చూసారు కదండి. సుజాత గారు, కాసేపు మీ కట్లెట్స్ ని అలా పక్కన పెట్టేద్దామా? ఓకే అండి. శ్రీదేవి గారు వంట కూడా అయిపోయిన తర్వాత అప్పుడు టేస్ట్ చూసేద్దాం. సరేనండి. ఓకే అండి. శ్రీదేవి గారు రెడీయా? రెడీ అండి. అరటి పువ్వు శనగల కూర అంతేనా? అంతేనండి. ఓకే. అరటి పువ్వు శనగల కర్రీ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అరటి పువ్వు శనగల కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరటి పువ్వు 1 కప్పు, ఉడికించిన శనగలు 1 కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, గరం మసాలా 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకేనండి. అరటి పువ్వు శనగల కర్రీ తయారీ విధానం చూసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎంటీఆర్ మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. ఎంటీఆర్ మసాలా అభిరుచి. శ్రీదేవి గారు స్టార్ట్ చేద్దామా? చూసారు కదా కట్లెట్స్ ఎంత ఫాస్ట్ గా అయిపోయాయో. అలా కూడా అంత ఫాస్ట్ గా చేస్తామండి. ఫాస్ట్ గా చేసేయాలన్నమాట. ఓకే. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి. మీరు అరటి పువ్వు ఆల్రెడీ ముందుగానే పసుపు వేసి బాయిల్ చేసుకున్నాం అండి ఇవి. ఓకే ఓకే. ఓన్లీ పసుపేనా? ఓన్లీ పసుపు, ఉప్పు వద్దండి ఇంకా. ఓకే ఓకే. జీరా వేసుకోవాలండి. ఓకే. ఆనియన్స్ అండి 1 కప్పు. ఓకే. సో ఇది మనకి డ్రై కర్రీ లా ఉంటుంది. డ్రై కర్రీ అండి. ఓకే ఓకే. కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. మనం ఎంత కారం తింటామో దానికి వేసుకోవాలండి. బాగా వేయించేసాం. ఓకే. మీరేం చేస్తుంటారు? మీ హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫేనా? మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తారండి. ఏం పేరు ఆయన పేరు? నారాయణ గారండి. నారాయణ. నారాయణ. ఓకే. పిల్లలు ఉన్నారా? 2 పిల్లలండి. బాబు, పాప అండి. బాబు పేరు కార్తీక్, పాప పేరు మేఘన అండి. మేఘన ఏం చదువుతున్నారు? బాబు థర్డ్ స్టాండర్డ్. మీ బావే థర్డ్ స్టాండర్డ్. పాప ఫస్ట్ స్టాండర్డ్. కన్ఫ్యూజ్ అయిపోయారా? ఫస్ట్ అనుకొని ఏం పడదు, చక్కగా నిదానంగా హాయిగా కూర వండేసేయండి. ఓకేనా? ఇది వేగిపోయిందండి ఇప్పుడు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు వేసుకోవాలండి అరటి పువ్వా. ఇలా పొడుగుగానేనా? ఇలాగే ఉండాలండి డైరెక్ట్ గా. ఓకే ఓకే. సో పసుపు వేసేసి బాయిల్ చేసుకోవాలండి. శనగలు వేసుకోవాలండి. ఓకే. శనగలు మామూలుగానే ఉడకబెట్టేస్తారు? మామూలుగా లేదండి, మామూలుగానే. ఇంకా అన్ని ఇప్పుడు ఇందులో వేసుకోవడం? ఇందులో వేసుకోవడం అంటే. ఓకే ఓకే. ఇది బాగుంటుందండి, శనగలన్నీ వేసాం కదా. ఓకే. పిల్లలకి చాలా మంచిది. ఓకే ఓకే. క్యారెట్ వేసుకోవాలండి ఇప్పుడు. వేయండి. మొత్తం వేసేయండి. ఓకే. మొత్తం ఇది ఆల్రెడీ ఉడికించిన క్యారెట్. ఇంకా ఉప్పు పసుపు ఏమి వేయలేదండి, మామూలు డైరెక్ట్ గా ఉడికించుకోవడం. ఓకే ఓకే.
ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి. ఇది హెల్తీకి చాలా మంచిది. ఓకే సో డ్రైగా ఉంటుంది కాబట్టి మనకి ఏదైనా కర్రీస్ అది బాగుంటుంది. రసంలోకి అలాగైతే సైడ్ డిష్ గా పెట్టుకుంటే బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఓకే ఓకే పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు స్పూన్ ఏమన్నా కారం వేసుకోవాలండి. ఇప్పుడు ధనియా పొడి వేసుకోవాలండి. ఓకే ఇది ఫ్లేవర్ బాగుంటుందండి. ఇది ఓకే ఎంత వేస్తే అంత ఫ్లేవర్ ఉంటుంది. అన్ని ఉడకబెట్టేసుకున్నాయి కాబట్టి ఫాస్ట్ గానే అయిపోతుంది. అయిపోతుంది మనకి. ఓకే ఓకే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. గరం మసాలా అండి. సాల్ట్ వేసుకోవాలండి. ఓకే అరటి పువ్వుతో వంటలు ఇదివరకు ఏమైనా చేశారా మీరు? లేదండి, ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైమా? ఓకే ఇంకా మా ఫ్రెండ్స్ మీద ప్రయోగించుదామని. అవునా? ఓకే సో ఈసారి కిట్టి పార్టీలో చేసేయండి. ఓకే అండి, అందరూ ఉంటారు కదా. ఆవిడ కిట్టి పట్టుకి ఎవరు రారండి చేస్తే కనుక. పైన నేను రప్పిస్తానండి. కరివేపాకు వేసుకోవాలండి ఫైనల్. ఓకే అండి, ఇప్పుడు కొబ్బరి వేసుకోవాలండి మొత్తం. ఓకే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంకా ఫైనల్ కాబట్టి అంతే. సో దించే ముందు అంతే కొబ్బరి వేసుకుంటే మరి వేగకూడదండి. కొబ్బరి ఆయిల్ వచ్చేస్తుంది అది. కొత్తిమీర వేసుకొని ఫైనల్ దింపేయమండి. ఓకే రెడీ. వెరీ గుడ్. చూసారా, మీకన్నా మరి ఫాస్ట్ అయిపోయింది. టైమింగ్ చూద్దాం. మాదే కట్లెట్టే ఫాస్ట్ గా కష్టం కదా. ఆల్మోస్ట్ రెండు ఒకే టైం లో అయిపోయింది. అంతే. ఇద్దామా ఇంకా? తీసేయండి. రెడీ అండి, అరటి పువ్వు శనగల కర్రీ రెడీ. వెరీ నైస్. చూసారు కదండి, వేడివేడిగా అరటి పువ్వు శనగల కర్రీ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ ఎలా తయారు చేయాలో మరోసారి చూద్దాం. అరటి పువ్వు శనగల కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. దీనిలో ఉడికించిన అరటి పువ్వు, ఉడికించిన శనగలు, ఉడికించిన క్యారెట్ ముక్కలు వేసి వేగాక పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, కరివేపాకు వేసి మరి కాసేపు వేగనివ్వాలి. చివరిగా పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే అరటి పువ్వు శనగల కర్రీ రెడీ. ఓకేనండి, మరి కర్రీ తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసేసి రెండు ఐటమ్స్ ఎలా ఉన్నాయో చెప్తాను మీకు. మీ ఇద్దరు పిల్లలా అండి? అవునండి. హాయ్. హాయ్ చెప్పు. ఓకే, ఈ పక్కన మీ బాబా. హాయ్. ఓకే, మదర్. ఓకే ఓకే, అందరికి హాయ్. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చూద్దాం, కట్లెటా లేకపోతే కర్రీయా? కట్లెట్. టెన్షన్ వస్తుంది ఆడికి. అంతేనా? చూసేయండి. ఓకే, సో ఇది మీరు అందరూ ఇలా షేర్ చేసుకోండి. ఓకే, అందరికి ఇవ్వండి మీరు.